బాగా తెలిసిన వాళ్ళ పాపకు ఒక జాబ్ రిఫరెన్స్ అడిగితే ఒక కంపెనీ వైస్ ప్రెసిడెంట్ తెలుసండి, ఒక మాదిరి కంపెనీ. ఆయన అడిగితే డెవలపర్ రోలా అనలిస్ట్ రోలా అని అడిగాడండి. ఇదేంటి అందరూ డెవలపర్కే కదా వెళుతున్నారు అంటే, ఇప్పుడు డెవలపర్కి ఛాన్స్ లేదు అంటే వద్దు, నా సలహా బిజినెస్ అనలిస్ట్కి వెళ్ళిపోమని చెప్తున్నాడండి. ఆయనే స్వయంగా చెప్తున్నాడు. ఏంటి విషయం అంటే, బిజినెస్ అనలిస్ట్ అనేది చాలా మంచి రోల్. భవిష్యత్తులో ఒక ఎంబీఏ చేసుకుంటే టాప్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కూడా చాలా మంచి డిమాండ్ ఉంది. డెవలపర్ది ఏముంది, ఇక మెల్లమెల్లగా ఏఐ వచ్చేస్తుంది కదా, కష్టమైపోతుంది అని చెప్పాడండి. సరే కదా అని చెప్పి ఇంకాస్త లోపలికి డెప్త్కి వెళ్ళి స్టడీ చేస్తే ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పాడు. అవన్నీ ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయని షేర్ చేస్తున్నానండి. ఒకప్పుడు ఆ క్వాలిఫికేషన్ ఈ క్వాలిఫికేషన్ ఉంటేనే పర్టికులర్గా ఒక్కళ్ళనే తీసుకునేవాడు, గుర్తుంది కదా, వాడైతేనే. ఇప్పుడు అలా కాదు. ఈ బిజినెస్ అనలిస్ట్కి బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎనీ ఇంజనీరింగ్, ఎనీ పీజీ ఫిట్ అయిపోతారండి. కాకపోతే కాస్త లాజికల్గా ఆలోచించే శక్తి ఉండాలి బిజినెస్ అనలిస్ట్. ఒకప్పుడు వ్యాపారాలు పెట్టాలంటే ఏం చేసేవాళ్ళు, అబ్బా మార్కెట్లో దీనికి డిమాండ్ ఉంది, దానికి డిమాండ్ ఉందని చెప్పి ఆలోచించి పెట్టేసేవాళ్ళు, బండగా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. అసలు మార్కెట్లో డేటా విస్తృతంగా దొరుకుతుంది. ఆ డేటాను బేస్ చేసుకొని ఏ వ్యాపారం సక్సెస్ అవుద్ది, ఆల్రెడీ పెట్టిన వ్యాపారంలో ఎక్కడెక్కడ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ సక్సెస్ అవ్వచ్చు అనేది డేటా బేస్ని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందండి. ఇది అందరికీ ఈజీయే, గుర్తుంచుకోండి, అందరికీ ఈజీయే. కావాలంటే ఈ బిజినెస్ అనలిస్ట్ మీద కొన్ని కోర్సులు, సర్టిఫికేట్, డిప్లొమా స్థాయి కోర్సులు కూడా ఉన్నాయి, అవి కూడా చేసేస్తే ఇంకా మంచిదని చెప్తున్నారండి. మరి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు అంటే ఎనీ డిగ్రీ అంటున్నారు. మరి పర్టికులర్గా టూల్స్ ఏమీ అవసరం లేదంటే కావాలండి. డేటా రిలేటెడ్ టూల్స్ ఏముంటాయి, పైథాన్ ఉంటుంది, ఎస్క్యూఎల్ ఉంటుంది, ఎక్సెల్, పవర్ బిఐ, ఇలాంటివి. అంటే మంచి విజువలైజేషన్స్, మంచి డేటా నుంచి మంచి సారాన్ని, మంచి ప్రోడక్ట్ తీయొచ్చు కదండి. తెలుసుంటే మంచిదండి, తెలుసుంటే మంచిది, లేకపోతే తెలుసుకోండి అని చెప్తున్నారు. సో నేను బిజినెస్ అనలిస్ట్ అవుతాను అంటే ఇక్కడ అది ఇది లేదండి. ఈరోజు అన్ని వ్యాపారాలకి అమెజాన్, ఫేస్బుక్ కూడా దగ్గర నుంచి మామూలు స్టార్టప్ దాకా కూడా బిజినెస్ అనలిస్టులు అవసరం ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు ఒక టీమ్ ఆఫ్ బిజినెస్ అనలిస్టులు పనిచేస్తున్నారు. మీరు ఎంట్రీ లెవెల్లో జాయిన్ అయిపోండి. లేదు నేను డైరెక్ట్గా బిజినెస్ అనలిస్ట్ అవ్వాలి అనుకుంటే సర్టిఫికేషన్స్, డిప్లొమాస్తో పాటు ఎంబీఏ ఇలాంటివి చేసి ట్రై చేయండి, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. వాటికంటే ముఖ్యంగా ఒకటి ఆలోచించండి, మీకు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, లాజికల్గా ఆలోచించాలి. అబ్బా ఏ వ్యాపారానికి ఎంత అవకాశం ఉంది, వ్యాపారంలో ఆల్రెడీ ఉన్న వ్యాపారంలో ఎక్కడెక్కడ ఎంత అవకాశం ఉంది, ఏ ఇబ్బందులు వస్తాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అవసరం. సో మరి నేను డేటాతో ఆడుకుంటాను, డేటా బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకోగలుగుతాను అనుకునే వాళ్ళకి ఈ బిజినెస్ అనలిస్ట్ చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మరి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. ఫాలో అవుతూ ఉంటే ఇంకా షేర్ చేసుకుందాం.